హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయిలు. ప్రెజెంట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న ఒక న్యూస్ గురించి మీతో మాట్లాడదామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్‌లీ నాలా చికెన్‌ని బాగా లవ్ చేసేసే వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. నాకు తెలిసి ఈ పాటికే నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు కూడా అర్థమైపోయి ఉంటది. యెస్. ప్రెజెంట్ అయితే గోదావరి జిల్లాలో 62,000 కోళ్లు చనిపోయాయి. అయితే ఈ కారణంగా పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ జిల్లాల్లోని కానూరు, అగ్రహారం, వేల్పూర్ ఫార్మ్స్ నుంచి శాంపిల్స్ అయితే కలెక్ట్ చేసి టెస్టులు చేశారు. అయితే ఈ టెస్టుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లుగా అయితే అధికారులు నిర్ధారించారు. కాబట్టి ఏంటంటే ఈ టైంలో చికెన్ తినాలి అనుకునే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాక్సిమం అయితే అవాయిడ్ చేసేయాలి. అయితే అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు. బర్డ్స్ ఫ్లూ వచ్చి చాలా కోళ్ళు చనిపోతున్నాయి కదా మరి! ఈ టైంలో అలా చనిపోయిన కోళ్ళను మనం తినచ్చా? అసలు తింటే ఏమవుతుంది? ఈ క్వెషన్ నాకు తెలిసి చాలా మందిలో ఉండే ఉండొచ్చు. అందుకే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో 50 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందినట్లుగా అంచనా వేశారు. తూర్పుగోదావరి జిల్లా కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. ఈ మండలాల్లో కోడిగుడ్లు, చికెన్ అమ్మకాలు నిలిపివేశారు. బర్డ్ ఫ్లూ వైరస్ భయం, అధికారుల హెచ్చరికతో చికెన్ ధరలు కూడా బాగా పడిపోయాయి. ఆదివారం కేజీ 2.20 వరకు పలికిన ధరలు మంగళవారానికి మాత్రం 150 నుండి 170కి అయితే తగ్గిపోయాయి. బర్డ్ ఫ్లూ కేసులు వచ్చిన 10 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే రెడ్ అలర్ట్ అనేది ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో చికెన్ గుడ్లు తినొద్దనైతే అధికారులు సూచిస్తున్నారు. ఈ వైరస్ 32 నుండి 34 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జీవించి ఉండదని నిపుణులైతే చెప్తున్నారు. ఏపీలో ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాపించే అవకాశం అసలు ఎక్కువగా లేదని, భయపడాల్సిన అవసరమే లేదని నిపుణులు అంటున్నారు. చికెన్ 20 నిమిషాల పాటు ఉడికిస్తూ ఉంటాం కదా, అంటే దాదాపు 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వండుతూ ఉంటాము. అయితే ఈ ఉష్ణోగ్రతతో వైరస్ బ్రతికే అవకాశమే లేదని అయితే చెప్తున్నారు. పూర్తిగా ఉడికించిన చికెన్ గుడ్లతో అసలు సమస్యే ఉండదు. అయితే మరి ఈ చికెన్ వల్ల మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనే విషయం గురించి మాట్లాడుకుంటే, ఎవరైతే బర్డ్ ఫ్లూ ఉన్న కోళ్లకు దగ్గరగా ఉంటారో, ఎక్కువసేపు వాటితో టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వైరస్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుందని అయితే నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ చికెన్ మనం తెచ్చుకుని వండుకునే క్రమంలో కూడా ఆ వైరస్ మనకి సోకే అవకాశం ఉంటుంది. చికెన్ కట్ చేసుకుని చాపింగ్ బోర్డ్ కానివ్వండి, నైఫ్ కానివ్వండి, చికెన్ కౌంటర్ టాప్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మనం నీట్‌గా క్లీన్ చేసుకోకపోతే ఖచ్చితంగా మనకు కూడా ఈ వైరస్ వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువే ఉందంట. ఈ వైరస్ అనేది 32 నుండి 34 డిగ్రీస్ సెల్సియస్ తర్వాత బ్రతికి ఉండే ఛాన్స్ లేదు కాబట్టి వండిన చికెన్‌ని తినడం వల్ల ఎటువంటి ప్రమాదం కూడా మనకైతే లేదు. కానీ చికెన్ కడిగే విషయంలో కానీ, లేదా మనం చికెన్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే ఈ వైరస్ అనేది మనకు ఖచ్చితంగా వచ్చే అవకాశం చాలా ఎక్కువే ఉంది. అందుకే ఈ వైరస్ సోకిన ప్రాంతాల్లో చికెన్‌ని కానీ, కోడిగుడ్లను కానీ తినొద్దనైతే అధికారులు చెప్తున్నారు. ఇదంతా పక్కన పెడితే అసలు మనుషులకు కనుక ఈ వైరస్ వస్తే మనం ఎలా తెలుసుకోవాలి? దీనికి ఏమైనా లక్షణాలు ఉంటాయా అంటే యెస్, తప్పకుండా లక్షణాలు ఉంటాయి. వైరస్ వచ్చింది అని తెలుసుకోవడానికి. గొంతు నొప్పి రావడం కానీ, దగ్గు రావడం, ఎక్కువగా జ్వరం రావడం, తలనొప్పి రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం, వికారంగా ఉండడం, వాంతులవ్వడం, ఇలాంటి లక్షణాలనేవి మనుషుల్లో కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇది ప్రాణానికి కూడా ప్రమాదమేనండి. కాబట్టి ఏంటంటే రెడ్ అలర్ట్ ఎక్కడైతే ప్రకటించారో ఆ ప్రాంతాల్లో మాత్రం వీలైనంత వరకు, వీలైనంత కాదండి, అసలు చికెన్ తినడం ఆపేయడమే చాలా మంచిది. ప్రాణానికన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. ఇది ఫ్రెండ్స్, మరి చికెన్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. గోదావరి అమ్మాయిలు ఛానల్‌లో చూస్తే ఖచ్చితంగా మీకు కూడా అర్థమైపోయి ఉంటది. కానీ ప్రాణం కన్నా మనకి ఏది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి అందరం చికెన్‌కి కొన్ని రోజుల పాటుగా దూరంగా ఉందాము. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇది అండి ఇవాల్టి వీడియో అయితే. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.